నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం, ప్రతి హరిజనుడి కంచంలో ఆయన మెతుకు, ప్రతి వెనుకబడిన వర్గంలో ఆయన వెలుగు, ప్రతి పేదవాడి అభివృద్ధి పదంలో ఆయన అడుగు, అసమానతల సంఖ్యలు తెంచిన ప్రతి చైతన్యంలో ఆయన స్ఫూర్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్య స్మరణీయ దీప్తి, భారతీయుల స్వేచ్ఛా జీవన విధానపత్రంపై చెరగని సంతకం, కులానికో వర్గానికో సిద్ధాంతానికో పరిమితం కాని సమానత్వ శక్తి. ఆయన దార్శనికత ప్రపంచ మానవ ఏకత. ఆయనెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, ఆయనే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ మహనీయుని ఆశయాలు నెరవేరాయా? ఆయన కలలు గన్న సమాజం సాకారమైందా? అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ మాట అన్నది అంబేద్కర్. అనడమే కాదు, జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అస్పృశ్యత అంటరానితనంపై ఉద్యమించి సామాజిక స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడాడు. అందుకే బడుగుల గుండెల్లో ఆశాజ్యోతిగా వెలుగుతూనే ఉన్నాడు. దళితుల పోరాటంతో ఐక్యరాజ్య సమితి కూడా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. పాశ్చాత్య దేశాల్లోనూ అంబేద్కర్ భావజాలం ప్రభావం చూపిస్తోంది. అంబేద్కర్ విశ్వమానవ సౌభ్రాతృత్వం కలలుగన్న మహనీయుడు. As the ultimate goal is concerned, I think none of us need have any apprehension. None of us need have any doubt. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పేరు భారతీయ సమాజపు సమ్మోహనం. జాతిని జాగృతం చేసిన చైతన్యం, అట్టడుగు వర్గాల్లో ఉదయించిన రవికిరణం, బహుజనుల్లో ఉవ్వెత్తున ఎగిసిన విప్లవం, రాజ్యాంగ రాతతో సమస్త ప్రజల తలరాతలు మార్చిన తేజం, వెలివాడల బతుకుల్లో అంధకారం పారదోలిన వెలుగుల ప్రస్థానం. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. అంబేద్కర్ జీవితమే ఒక పోరాటం. సామాజిక సమానత్వం కోసం అలుపెరగని కృషి చేసిన ఉద్యమకారుడాయన. భారతదేశ బడుగులకు కొత్త గొంతుకనిచ్చిన మేధావి. చట్టసభల్లో దళితుల స్వరం వినిపించిన గొప్ప పార్లమెంటేరియన్. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేలా చొరవ చూపిన దార్శనికుడు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల స్వతంత్రతకు కృషి చేశారాయన. అందుకే ఆసియా దేశాల్లో ప్రజాస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా మన దేశాన్ని కదపలేకపోయాయి. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. అంబేద్కరు ఈ సమాజం మారాలని కోరుకొని ప్రపంచంలో ఉన్న గ్రంథాలు చదివి ఒక ఫిలాసఫీని, ఒక రాజ్యాంగాన్ని రాశాడు. అంత మౌలిక మార్పును కోరుకొని జీవితాంతం కృషి చేసిన వ్యక్తి ఇంకోరు లేరు. భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ పోరాటం అనన్య సామాన్యం. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషి అభినందనీయం. మనిషికి మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి సర్వ సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నతుడు అంబేద్కర్. అస్పృశ్యత నిర్మూలనలను ఒక మహోద్యమంగా మలిచిన యోధుడు. దళితులలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాన్ని రగిల్చిన పోరాట స్ఫూర్తి అంబేద్కర్. అంబేద్కర్
అంటరానితనం పోవాలన్నాడు, కులపరమైన వివక్ష పోవాలన్నాడు, అసలు కులం అనే వ్యవస్థే ఉండటానికి వీల్లేదన్నాడు. అది అంతేకాదు, ఆయన అంతిమంగా ఆకాంక్షించినటువంటి వ్యవస్థ ఏంది? మనుషులము ఐక్యంగా జీవించగల ఒక సమాజం, సోదర భావంతో, కులం అనేటువంటి ఒక భావన లేకుండా, కులం అనే దాంతో నిమిత్తం లేకుండా మనుషులం పరస్పరం కలిసి ప్రేమతో, ఒక సౌభ్రాతృత్వంతో జీవించి ఒకరికొకరు సహకరించుకోగలగటం ఆయన లక్ష్యం. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. పూట గడవడమే కష్టమైన కుటుంబం, బయటికెళితే అగ్రవర్ణాల దురహంకారం, దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, పాఠశాలకెళితే హేళనలు, అవమానాలు, చీత్కారాలు. కానీ అవమానాలపై తిరగబడ్డాడు. మనుషుల మధ్య అంతరాలేంటని ప్రశ్నించాడు. వెలివాడల బతుకుల్లో చైతన్యం రగిలించాడు. పట్టుదలతో చదివి రాజ్యాంగ నిర్మాతగా అవతరించాడు. అంబేద్కర్ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ ఒక న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బుద్ధిస్ట్, అంటరానితనంపై ఎలుగెత్తిన ఉద్యమకారుడు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడు, భారతదేశపు తొలి న్యాయమంత్రి, రాజ్యాంగ నిర్మాత. కాని ఈ స్థాయికి చేరుకోవటానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయన జీవితం మొత్తం పోరాటమే. 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో మహార్ అనే హరిజన సామాజిక వర్గంలో జన్మించాడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. పేద కుటుంబం. తండ్రి రామ్జీ సెక్పాల్ సైన్యంలో చిన్న ఉద్యోగం. కుటుంబ పోషణకే చాలని తండ్రి జీతం. ఇక పిల్లల్నేం చదివించగలడు? అయినా రామ్జీ సెక్పాల్ పట్టుదలతో ఆ గ్రామంలోని ఒక పండితుని సహకారంతో భీమ్రావ్ను స్కూల్లో చేర్పించాడు. చదువులో రాణించాడు భీమ్రావ్. మేధాశక్తికి, సమయస్ఫూర్తికి ఉపాధ్యాయులు విస్తుపోతుండేవారు. టీచర్లు కూడా ఆయనను ప్రోత్సహించారు. సమాజంలో అంటరానితనం, అవమానాలు బాల్యంలో అంబేద్కర్ను బాధించాయి. తన వర్గం వారికి దేవాలయంలో ప్రవేశం లేదు, హోటళ్లకు వెళ్లకూడదు, అందరూ నడిచే రోడ్ల మీద నడవటానికి వీల్లేదు. ఈ సాంఘిక దురాచారాలు అంబేద్కర్ను అడుగడుగునా వేధించాయి. ఏ మహానుభావుడైనా ప్రజల్లో ఉన్న అస్పృశ్యత, పిశాచిని సమూలంగా నాశనం చేస్తే ఎంత బాగుండునో అని అనుకునేవాడు. అయితే ఆ మహోద్యమానికి తానే నాయకుడినవుతానని కలలో కూడా అనుకోలేదు అంబేద్కర్. ఆయన ఏ వర్గం నుంచి వచ్చిండో ఆ వర్గం ప్రజలకు న్యాయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ రకంగా ఆయన రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడుగా ఎదిగే పరిస్థితులు ఆయనకు కలిసి రావడం జరిగింది. దానివల్ల పేద ప్రజలకు న్యాయం చేయాలని అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది. ఆయన కేవలం దళితులకు, గిరిజనుల గురించే సేవ చేసిండని చెప్పి ఎవరైతే భావిస్తూ ఉన్నారో అది పొరపాటు. ఆయన జీవితాన్ని చదవవలసిన అవసరం ఉంది, ఆయన సాహిత్యాన్ని చదవవలసిన అవసరం ఉంది. ప్రైమరీ స్కూలింగ్ తరువాత పై చదువుల కోసం భీమ్రావ్ బొంబాయికి మకాం మార్చాడు. ఓ బంగారం పనిచేసే పండితుడి సహకారంతో ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ పొందాడు. అన్ని విషయాల్లోనూ ఆ పండితుడు అండగా నిలిచాడు. ఆ పండితుని పేరు అంబేద్కర్. అప్పట్నుంచి భీమ్రావ్ తన ఇంటి పేరును అంబావడేకర్కు బదులుగా ఆయన మీద గౌరవంతో అంబేద్కర్గా మార్చుకున్నాడు. ఎలాగైనా చదువులో రాణించి గొప్ప స్థాయికి వెళ్లాలని తలపించిన అంబేద్కర్ చిన్న చిన్న పనులు చేసి హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. కానీ స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్ అంబేద్కర్ మనసును తీవ్రంగా కలచివేసింది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న అంబేద్కర్కు బహుమతి ప్రదానం చేసేందుకు ఓ రాజకీయ నాయకుడు వచ్చాడు. అంబేద్కర్ కులం తెలుసుకుని తనకంటే చిన్న కులం వాణ్ణి ముట్టుకుని దేహాన్ని మైలపరుచుకోలేనని చెప్పి అర్థాంతరంగా ఫంక్షన్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో అంబేద్కర్ కుమిలి ఏడ్చాడు. కాని కుంగిపోలేదు. మానవుడు సృష్టించిన ఈ దురాచారాలపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు.
ఉన్నత చదువులు అభ్యసించాలని తలపించాడు. బాంబే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో డిగ్రీ చేశాడు. డిగ్రీలో ఎక్కువ మార్కులు పొందినందుకు అంబేద్కర్కు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదవటానికి అవకాశం వచ్చింది. కొలంబియా వర్సిటీలో ఎంఏతో పాటు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశాడు. అమెరికాలో నల్లవారిపై శ్వేతవర్ణాల వివక్షను చూసి సహించలేకపోయాడు అంబేద్కర్. వీటిని చూసి ఆయనకు భారతదేశంలో హరిజనులు గుర్తుకొచ్చారు. ఆఫ్రికాలో పుట్టిన నీగ్రోలను అమెరికా ప్రజలు బానిసలుగా కొనుక్కొని వారిని హీనంగా చూడటం మరింత బాధపెట్టింది. అదే సమయంలో అమెరికా రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక సవరణలు అంబేద్కర్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇండియాలోనూ అలాంటి చట్టాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. 1928లో బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడై ఇండియా తిరిగి వచ్చాడు. హరిజనుల్లో బారిస్టర్ అయిన తొలి వ్యక్తి అంబేద్కర్. రాజ్యాంగ ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగ ఫలాలు ఆశించాడో రిజర్వేషన్ల ద్వారా వారికి భాగస్వామ్యాన్ని కోరుకున్నాడు. భూమిలో భాగస్వామ్యము, విద్యలో భాగస్వామ్యము, ఉద్యోగంలో, రాజకీయ అధికారంలో అన్ని రంగాల్లో భాగస్వామ్యం కావాలని కోరుకున్నాడు. ఆ భాగస్వామ్య ఫలాలు ఇంతవరకు అందట్లేదు అనే దానికి ఎస్సీ కమిషన్స్, ఎస్టీ కమిషన్స్, ఈ మహిళా కమిషన్, బ్యాక్వర్డ్ కమిషన్ ఏవైతే రిపోర్ట్స్ ఇస్తున్నాయో ఇంతవరకు పార్లమెంట్లో చర్చే లేదు దాని మీద. ఇండియా తిరిగి వచ్చిన అంబేద్కర్ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై రగిలిపోయాడు. ఇలాంటి దమనకాండను ఎదిరించాలంటే చదువు ఒక్కటే మార్గమని తలపించాడు. అందుకే తన వర్గంలోని ప్రజలకు చదువులు చెప్పించి ప్రోత్సహించాడు. బహిష్కృతి హితకారిణి సభ అనే సంస్థను స్థాపించాడు. అస్పృశ్యతపై పోరాటం చేశాడు. మనుషులందరి రక్తం ఎరుపైనప్పుడు ఈ అంటరానితనం ఎందుకని ప్రశ్నించాడు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాడు. తన జాతి జనుల్లో వెలుగురేఖ అయ్యాడు అంబేద్కర్. అంబేద్కర్ రాజకీయ జీవితం అనన్య సామాన్యం. అన్నిటికీ మించి ఆయన రాజ్యాంగ రచన బహుజనులకు బహుమానం, దేశానికి నిర్దేశం. అంబేద్కర్ కడవరకు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. రాత్రనక పగలనక దేశం కోసం పాటుపడుతూ తన జీవితాన్ని త్యాగం చేశారు. స్వతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. అంతేకాదు, ఇండిపెండెంట్ ఇండియాకు రాజ్యాంగ రచన బాధ్యతలను కూడా నాటి తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్తు నియమించిన రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ను అధ్యక్షునిగా నియమించారు. అదే ఆయన జీవితంలో మహోజ్వల మలుపు. చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించిన మహత్తరమైన ప్రస్థానం. బడుగు వర్గాలకు వెలుగులు పంచిన సందర్భం. అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి పటిష్టమైన రాజ్యాంగాన్ని దేశానికి కానుకగా ఇచ్చారు అంబేద్కర్. తరతరాలుగా అభివృద్ధికి నోచుకోని దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు చట్టాలు చేశారు. అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా నిర్ణయిస్తూ ఒక సూత్రాన్ని చేర్చారు. 68-69 ఏళ్ళ తర్వాత ఈ వ్యవస్థ అంబేద్కర్ కోరుకున్నంత ఇంకా మారల. మానవ సమానత్వము ఇంకా రాలేదు. అంటరానితనము గ్రామాలలో ఉంది. ఎవరన్నా మాలామాదిగా అబ్బాయిలు అగ్రకులాలతో పెళ్ళిళ్ళు కనుక చేసుకుంటే ఇద్దరిని చంపుతున్న ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క ప్రతిభ, వారి యొక్క కృషి ఈ దేశం కాకుండా ప్రపంచం అంతా వారు గుర్తించి అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ప్రపంచ మేధావుల సరసన అంబేద్కర్ చేర్చడం అనేది ఒక్క అంబేద్కర్ మాత్రమే ఆ ఘనత తగ్గింది. మిగతా రాజకీయ నాయకులు గాంధీ లాంటి వాళ్ళు వెనక్కి వెళ్తుంటే అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుగా గుర్తిస్తూ ప్రపంచంలోనే ముందు రావడం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. రాజకీయాల్లోనూ అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. బాంబే అసెంబ్లీకి తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బలంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. వ్యవసాయంలో అత్యధిక పెట్టుబడులు పెట్టాలని వాదించారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారాయన.
మరోవైపు అంటరానితనంపై పోరాటం చేస్తూనే ఎన్నో పుస్తకాలు రాశారు. అస్పృశ్యత ఎలా మొదలైందన్న నేపథ్యంలో శూద్రులెవరు అనే పుస్తకంలో వివరించారు. మనస్తృతి దహనాన్ని ఒక ఉద్యమంలా నడిపించారు. అంబేద్కర్ను గుర్తు చేసుకునేటప్పుడు ఈ సమానత్వ సాధన కోసం మనం ఎంత దూరం ప్రయాణం చేసినామనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి. నిజంగా అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ రూపకల్పనలో అనేక అంశాల్లో ఆయన ముద్ర కనబడుతుంది. అందులో ఒకటి ప్రధానమైనటువంటిది రిజర్వేషన్ల వల్ల అట్టడుగు వర్గాల నుంచి చాలా పై స్థాయికి ఎదగటానికి అవకాశం కలిగింది. పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం పెరిగింది. ఈ యొక్క సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, అదేవిధంగా అట్టడుగునున్నటువంటి దళితులకి సమానమైనటువంటి న్యాయం జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి మహిళలకు సామాజిక న్యాయం అందాలని. ఈరోజు కూడా అవి ఏవి కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తోంది. ఇక అంబేద్కర్ వ్యక్తిగత విషయాలకి వస్తే చిన్న వయసులోనే రమాబాయిని పెళ్లి చేసుకున్నారు. 1935లో ఆమె చనిపోయింది. అయితే రాజ్యాంగ రచనలో తీరిక లేకుండా గడిపిన అంబేద్కర్ నిద్ర తిండికి దూరమవటంతో జబ్బును పడ్డారు. తనకు సరిపడ చర్యలు చేయటానికి ఎవరో ఒకరు తోడుండాలని డాక్టర్లు సూచించటంతో సవిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. జీవితంలో ఎంతో పోరాటం చేసిన అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించారు. శ్రీలంక, బర్మా దేశాల్లో బుద్ధిస్టులు నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్నారు. దీంతో దళితులు పెద్ద ఎత్తున బుద్ధిజం స్వీకరించారు. మరోవైపు జీవిత చరమాంకంలో డయాబెటీస్తో బాధపడ్డారు అంబేద్కర్. దాదాపు 4-5 నెలలు మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో 1956 డిసెంబర్ 6న నిద్రలోనే కన్నుమూశారు. జీవితం మొత్తం వెలివాడల బతుకుల్లో వెలుగుల కోసం కృషి చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నేడు నిమ్న వర్గాలు విద్య, ఉద్యోగాలు, రాజకీయ అభివృద్ధిలో అడుగులు వేస్తున్నారంటే అది అంబేద్కర్ దార్శనికతే. అంబేద్కర్ ఆశయాల నెరవేర్పు పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆయనను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. అంబేద్కర్ వారసులం తామేనంటూ గొప్పగా చెప్పుకుంటున్నాయి. భారీ విగ్రహాలు, ఫలాభిషేకాలు, దండలతో ఆయన విగ్రహాన్ని నింపేస్తున్నాయి. ఇదేనా అంబేద్కర్ స్వప్న సాకారం? 6.5 దశాబ్దాల స్వాతంత్ర్య భారతావనిలో ఆయన కలలుగన్న సమాజ స్థాపన ఇదేనా? అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఘనంగా నిర్వహిస్తున్నాయి. భారీ విగ్రహాలు నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. చౌరస్తాల్లో ఉన్న స్టాచ్యూలు దండలతో నిండిపోతున్నాయి. భారీ విగ్రహాలు ఏర్పాటు చేయటమే ఆ దార్శనికునికి అంజలి ఘటించడమా? ఆయనకు 125 ఫీట్ల విగ్రహం పెడతానంటున్నాడు. తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ పేరును మార్చి అంబేద్కర్ పేరు పెడతారనేది చాలా మంచిదే. ఎందుకంటే అక్కడ బుద్ధుడు ఉన్నాడు, తర్వాత లుంబిని వనం ఉన్నది, దాని పక్కనే అంబేద్కర్ వనం గార్డెన్ ఉండడము, ఆయన విగ్రహం ఉండడం అనేది అది మంచి డిసిషన్. అయితే ఈ గుడులకు ఖర్చు పెట్టుడు, యజ్ఞాలు చేసుడు, రాజ్యంలోకి కేసీఆర్ గారు మతాన్ని తీసుకెళ్తున్నాడు, సెక్రటేరియట్లోకి పూజారి వర్గాన్ని తీసుకెళ్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. 100,000 కోట్లు గుడుల మీద, యజ్ఞాల మీద పెట్టడం అనేది అంబేద్కర్ అంగీకరించినటువంటి విలువ. రాజకీయ పార్టీలను అంబేద్కర్ హెచ్చరించిన మాటల్ని ఒక్కసారి స్మరించుకోవాలి. మనది వైరుధ్యాల సమాజం. రాజకీయంగా ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం, కానీ ఆర్థిక, సామాజిక అసమానతలు అలాగే కొనసాగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వం సాధించుకోకుంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభ సమావేశంలో మాట్లాడుతూ చేసిన హెచ్చరిక ఇది. మరో సందర్భంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి ప్రసంగిస్తూ ధనిక వర్గాలు రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులిస్తాయి, తద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. బలపరిచిన పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రయోజనాలకు అనుగుణమైన కొత్త చట్టాల్ని తీసుకురమని ఒత్తిడి తెస్తాయి అని అన్నారు.
అంబేద్కర్ మాటలు అక్షర సత్యాలని నేటి రాజకీయ సామాజిక పరిస్థితులు నిరూపిస్తున్నాయి. దళితులపై దాడులు కొనసాగుతున్నాయి. ఆహార సంస్కృతిని గౌరవించే సంస్కారం లేదు. విద్యను వ్యాపారమయం చేసి బడుగు వర్గాలను విద్యకు దూరం చేస్తున్నారు. ఇప్పటికీ దళిత వర్గాలకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదంటే ఎవరి పాపం? మురికివాడలు పెరిగిపోతున్నాయంటే ఎవరి శాపం? ఏ రంగంలోనైనా దళితులు అగ్రవర్ణాలతో సమానంగా లేరంటే ఎవరి విధానాల ఫలితం? ఇప్పటికీ వైద్యం లేక ఆదివాసీలు చనిపోతున్నారంటే ఏ పాలకుల నిర్వాకం? ఇవన్నీ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడవడం కాదా? నిర్బంధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మెడలోంచి ఆయనకు దండలేయటం, తర్వాత ఆయనకు ఊపిరాడకుండా బిందెల కొద్ది పాలు పోసే కార్యక్రమమే నడుస్తుంది తప్ప అంబేద్కరు ఈ సమాజాన్ని కుల నిర్మూలన సమాజంగా మార్చాలని కోరుకున్నాడని, ఈ దేశం లోపల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వపు విలువల్ని నెలకొల్పాలని భావించాడని, ప్రజాస్వామ్యం అని అంటే ప్రపంచంలో అందరూ చెప్తున్నట్టుగా ప్రభుత్వానికి ఉండే ఒక స్ట్రక్చర్ కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల హృదయాల్లో సమానత్వ ఆకాంక్షను నింపడమే ప్రజాస్వామ్యం అనే వాదాన్ని వీళ్ళెవ్వరూ మాట్లాడట్లేదు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. స్వతంత్ర భారతావనిలో నిమ్న వర్గాలు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఎండమావిగానే మిగిలిపోయింది. వ్యవసాయాన్ని మొదటి ప్రాధాన్యత రంగంగా పరిగణించాలని అంబేద్కర్ నాడే ఉద్బోధించిన పాలకులు విస్మరించిన ఫలితం అన్నదాతల ఆత్మహత్యలు. బహుజనుల సాధికారతకు సరైన చర్యలు లేవు. ఆదివాసీల హక్కులకు దిక్కే లేదు. సామాజిక ఆర్థిక సమానత్వం కోసం పరితపించిన అంబేద్కర్ నేడు రాజకీయ పార్టీలు సాగిస్తున్న దమన నీతిని చూస్తే మనస్సులో నిజంగా నొచ్చుకుని ఉండేవారు. ఈనాటి రాజకీయ నేతల్లో అంబేద్కర్ ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. మహిళలకు సమాన హక్కుల కోసం నిర్దేశించిన హిందూ కోడ్ బిల్లు విషయంలో ప్రధాని నెహ్రూ మితవాదులకు లొంగినందుకు నిరసనగా ఆయన న్యాయశాఖ మంత్రి పదవికే రాజీనామా చేశారు. అధికారంలో బడుగులకు పాత్ర కల్పించకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంబేద్కర్ హెచ్చరించేవారు. గాంధీ, నెహ్రూ వంటి నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అంబేద్కర్ భారత సమాజంలో దోపిడీ, అణచివేతలకు గురవుతున్న వర్గాల కోసం జీవితాంతం ఉద్యమించారు. దేశంలో మహాత్ముని విగ్రహాల్లాగే బాబాసాహెబ్ విగ్రహాలు నేడు అధికంగా కనిపించడమే అందుకు నిదర్శనం. మొదటి మార్గం ఏంటంటే ఒక దండ వేసి మొక్కి మన బాధ్యత అయిపోయింది అనిపించుకోవటం. రెండవది, అంతకంటే ముఖ్యమైనటువంటిది బాధ్యత ఏంటంటే ఆయన ఆశయాలను గుర్తు చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి స్మరించుకొని ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా సంఘటితంగా ఐక్యమై నడవటానికి ఒక ప్రయత్నం చేయాలి. వాటి ఆచరణలో పెట్టడానికి, ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి మనవంతుగా మనం ఒక ప్రయత్నం చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. అంబేద్కర్ను నేటి పొలిటికల్ పార్టీలు ఓట్లు కురిపించే విగ్రహంగానే చూస్తున్నాయి. నోరు తెరిస్తే అంబేద్కరిస్టులమని చెప్పుకునే పార్టీలు వాస్తవానికి ఆయన కలలకు తూట్లు పొడుస్తున్నాయి. విగ్రహాలు, పూలదండలు, ప్రసంగాలు తప్ప ఆయన దార్శనికతను విస్మరిస్తున్నాయి. జిల్లాలో ఆధిపత్య కులం ఉంటే ఆ జిల్లా వాళ్ళే నిలబడుతున్నారు, కానీ ఎస్టీలకు కానీ, మైనార్టీలు, ముస్లింలకు కానీ, బీసీలకు కానీ సీట్లు ఇవ్వట్లేదు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నత ఆశయాలకు వెన్నుపోటు పొడుస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. దీంతో ఎప్పుడైతే రాజకీయ ప్రాతినిధ్యం అన్ని కులాలకు లేదో, ముఖ్యంగా బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు, గౌడ, యాదవ, బెస్త మొదలుగా కలిగినటువంటి కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, ఈ చిన్న కులాల్లో అయితే ఒక్కళ్ళకు కూడా ఇంతవరకు ఎమ్మెల్యే సీట్ రాలేదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు దళితులు, బడుగు వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా అంబేద్కర్ బాటలో వారి జీవితాల్లో వెలుగులు తేవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కన పెట్టి ఆచరణ బాట పట్టాలి. నిమ్న వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. అదే మన రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళి. అధ్యయనం, సంఘటితం, పోరాటం అంటూ ఆయనిచ్చిన పిలుపు ఇప్పటికీ యువతకు తారక మంత్రమే. పాలక వర్గాలకు అదే మార్గనిర్దేశం కావాలి. బడుగు వర్గాలకు అదే మార్గం చూపాలి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై స్పెషల్ ఫోకస్. నమస్తే.